ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి వదిలేసిన భర్త ఇంటి ఎదుట ఓ మహిళ చేస్తోన్న దీక్ష 3వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని వేల్పూర్లోని భర్త ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగింది బాధితురాలు. నల్గొండ జిల్లా నాంపల్లికి చెందిన సుజాత అనే మహిళ హైదరాబాద్లో టీవీ డబ్బింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేస్తోంది. గుంటూరు జిల్లాలోని వేల్పూర్కు చెందిన మేడా యశ్వంత్ కుమార్ అనే యువకుడితో ఫేస్బుక్లో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారింది. యశ్వంత్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం ఇద్దరు అక్కడే పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆమె ప్రెగ్నెంట్ కావడంతో భర్త బలవంతంగా అబార్షన్ చేయించాడు. 6 నెలల తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ కావడంతో మళ్లీ అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో బాధితురాలు ఒప్పుకోలేదు. దీంతో ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. భర్తపై జూబ్లీ హిల్స్లో కేసు పెట్టడంతో యశ్వంత్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. బెయిల్పై బయటకొచ్చిన యశ్వంత్ చెప్పా పెట్టకుండా వేల్పూర్కు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు భర్తను వెతుక్కుంటూ వేల్పూర్ వచ్చి గ్రామ పెద్దలకు జరిగిన విషయం చెప్పింది. గ్రామ పెద్దలు నచ్చజెప్పిన యశ్వంత్ వినిపించుకోలేదు. దీంతో బాధితురాలు భర్త ఇంటి ముందు ఆదివారం సాయంత్రం నుంచి దీక్ష చేస్తోంది. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదలబోనని స్పష్టం చేస్తోంది బాధితురాలు. ప్రస్తుతం భర్త అత్తమామలు పరారీలో ఉన్నారు. ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూర్లో మహిళ భర్త అయింది. 2 రోజులుగా ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన బీటెక్ చదివిన యువకుడు ఆ పరిచయం ప్రేమగా చూపి ఆ తర్వాత పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా 2 ఏళ్లు కాపురం చేసి తీరా ఇప్పుడు పెద్దల ముందుకు వచ్చేసరికి నేను పెళ్లి చేసుకోలేదు, నువ్వెవరో నాకు తెలియదంటూ మోసం చేసి వేధించడంతోనే యువతి ఆందోళనకు దిగింది. ప్రస్తుతం అచ్చంపేట మండలం వేల్పూర్లోని భర్త ఇంటి ఎదుట ఆందోళన కొనసాగిస్తా ఉంది. ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్న వెంటనే గ్రామంలో ఉన్న యశ్వంత్ కావచ్చు, యశ్వంత్ తల్లిదండ్రులు కావచ్చు, సుజాత ఎప్పుడైతే వచ్చి ఇంటి ముందు ధర్నాకు దిగిందని తెలిసిన వెంటనే ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ లో ఉంటున్న సుజాత అక్కడ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయటం ఆ విషయం తెలిసింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి ముఖ్యంగా యశ్వంత్ కనిపించకుండా పోయాడు. ఫోన్ లో కూడా అందుబాటులో లేడని చెప్పేసి బాధితురాలు సుజాత చెప్తుంది. భర్త తనను తీసుకువెళ్లేంత వరకు కూడా భర్త ఇంటి ఎదుట ఆందోళన కొనసాగిస్తానని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న పోలీసులకైతే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అందలేదు. దీంతో ఈ ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులు కూడా స్పందిస్తా ఉన్నారు. ముఖ్యంగా కేసు హైదరాబాద్ లో నమోదైన నేపథ్యంలో మరలా ఇక్కడ కేసు తీసుకోవడం కాదు, అతను కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే వెంటనే అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు సహకరిస్తామని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భర్త వాళ్ళు ఇంటి వాళ్ళు ఎవరైనా వచ్చి తనకు హామీ ఇచ్చి భర్తను అప్పగించేంత వరకు ఆందోళన మాత్రం విరమించేది లేదని చెప్పి బాధితురాలు చెప్తా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. రైట్ నాగరాజు, పరారీలో అత్తమామలున్నారు. భర్త ఇంటి ముందు మౌన దీక్షను కొనసాగిస్తోంది ఆమె.